మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి. మనకి నవగ్రహాలకి కొన్ని దిక్కులు ఉంటాయి. మీకు నవగ్రహ మండలం గుళ్ళకి వెళ్తే మీకు నీట్ గా కనబడతాయి. ఈ నవగ్రహాల్లో చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇచ్చారు వీళ్ళు. ఉమ్. మీకు 30 పేజీలు ఇచ్చారు జాతక పారిజాతంలో. గ్రహాలు, దిగ్భాగాలు, ఋతువులలో ఇచ్చారు టైటిల్. ఇప్పుడు మనకి రవికేమో తూర్పు దిక్కు ఇచ్చారు, శుక్రుడికేమో ఆగ్నేయము, కుజుడికేమో దక్షిణము, రాహు నైరుతి, శని పశ్చిమ దిక్కు, చంద్రుడికేమో వాయువ్యం ఇచ్చారు, బుధుడికి ఉత్తరం, బృహస్పతికి ఈశాన్యం ఇచ్చారు. ఇప్పుడు నా నా రాహుకి నైరుతి ఇచ్చారు కాబట్టి దానికి ఆపోజిట్ లో కేతువు కూడా ఉంటాడు కాబట్టి ఈశాన్యం అనేది కేతువు ఆధిపత్యంలో కూడా తీసుకుంటాం. ఈ గ్రహాలకు సంబంధించిన దిక్కులు. రెండోది ఏంటంటే 31 పేజీలో కూడా ఇచ్చారు మీకు. ఏంటి గ్రహాలు వాటి యొక్క ఉనికి అని. ఇప్పుడు రవి దేవతా స్థానములందు పట్టు కలిగి ఉంటాడు. అంటే మనకి దేవాలయాలు అనగానే మనం ఏం చెప్తామంటే రవి కారకత్వాలు దేవాలయాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో ఈ రవి ఎక్కడైతే స్థితి పొంది ఉన్నాడో ఆ రవికి 1/9 యాక్సెస్ లో ఏదైనా ప్లానెట్ ఉంటే కనుక ఆ యాక్సిస్ ఏ నక్షత్రం మీద ఏ దిక్కు మీదకి వస్తుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ జన్మ నుంచి ఆ నక్షత్రం అనేది, ఆ టెంపుల్ అనేది ఆ డైరెక్షన్ లో ఉంటుందని చెప్తాం ఆస్ట్రో వాస్తు ప్రకారం. ఎందుకంటే వాస్తు జ్యోతిష్యం చెప్పినంతగా, జ్యోతిష్యులు తెలిసినంతగా వాస్తు వేరే వాళ్ళకి తెలియదు వాస్తవం చెప్పాలంటే. ఆస్ట్రాలజీ బాగా వస్తుంటే వాస్తు తెలుసు. ఇప్పుడు మీది ఎవరిదన్నా నవాంశ చార్ట్ ఓపెన్ చేసి చెప్పండి నాకు. కంగారు ఏం లేదు. అవునా? మీది నవాంశ చార్ట్ ఎవరిదన్నా ఒకళ్ళు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని నవాంశలో మీ జాతకంలో రవి ఎక్కడ ఉన్నాడో నా చెప్పండి. తులలో ఉన్నారు సార్. ఆ, ఏ నక్షత్రం మీద ఉన్నాడు? ఉం? సరే, చిత్తా స్వాతి విశాఖలు ఏదో ఒకటి ఉంటాడు కానీ ఓకేనా. రవికి 1/9 లో నవాంశలో ఏదైనా ప్లానెట్ ఉందా? సో నవాంశలో సూర్యుడు కుంభంలో ఉన్నాడు సార్. ధనిష్ట 4 మీద ఉన్నారు సార్. ఉహుం. ధనిష్ట 4 మీద ఉన్నాడు. ఓకే. ఇప్పుడు రవి నుంచి 1/9 యాక్సిస్ లో ఏదైనా ప్లానెట్ ఉందా? జూపిటర్ ఉంది సార్. జూపిటర్ ఉంది. అంటే మీ ఇంటికి నైట్. ఎగ్జాక్ట్ గా నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఏ దత్తాత్రేయ టెంపుల్ కానీ సాయిబాబా టెంపుల్ కానీ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు మీ ఇంట్లో కూర్చున్నావు కదా, కంపాస్ పెట్టుకుని నార్త్ వెస్ట్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఆ టెంపుల్ ఉంటుంది. ఓకే సార్. ఇది ఆస్ట్రోవాస్. ఎందుకంటే రవికి మనకి కారకత్వాలు ఏమి ఇచ్చారు ఇక్కడ 31 పేజీలో? దేవతా సంబంధ స్థానాలు అని. వాళ్ళ నవాంశ అనేది వాళ్ళ యొక్క భాగ్య చక్రమే. దేవతా సంబంధ స్థానాలు నవాంశలో చూస్తాం. ఇంకా మనం వాళ్ళ స్పిరిచువల్ యాక్సెస్ వింశాంశలోకి వెళ్తాం, ఇంకా డీప్కి వెళ్తాం. ఇప్పుడు ఒక పర్సన్ కి భాగ్యం అనేది యాక్టివేట్ కావాలి. రవి అంటే ఇక్కడ ఆత్మకారకం. ఈ ఆత్మని కాపాడటానికి వీళ్ళ లైఫ్ లో ఒక దేవత అనేది ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. వీళ్ళ నవాంశలో రవి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు ఆ నక్షత్రం, ఇప్పుడు నువ్వు చెప్పిన ధనిష్ట చెప్పావు, దానికి నార్త్ వెస్ట్ డైరెక్షన్ వచ్చింది. నక్షత్రాల డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే సార్. అర్థమైందా? అంటే మీ ఇంట్లో నుంచి నార్త్ వెస్ట్ బయటికి వెళ్తే 1/2 కిలోమీటర్ రేడియస్ లోనే మీకు ఏంటంటే ఈ సాయిబాబా అంటే గురువుల టెంపుల్ జూపిటరే కదా 1/9 యాక్సిస్ లో ఉంది. అంటే అవును సార్. దత్తాత్రేయుడు కానీ దక్షిణామూర్తి కానీ ఏదైనా సాయిబాబా, ఈ రోజుల్లో ఎక్కువ సాయిబాబా ఫేమస్ మనకి. వాళ్ళ టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో నీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గురువుల ఆశీర్వాదం అక్కడ దొరికింది నీకు. నీకోసం గురువు అక్కడ వెయిట్ చేస్తున్నాడు అని. లేదు, ఈ 1/9 యాక్సిస్ లో మెర్కురీ కూర్చున్నాడు నవాంశలో ఒక నక్షత్ర డైరెక్షన్ మీద. ఆ డైరెక్షన్ నుంచి మెర్కురీ అనగానే ఏంటి మన ఇక్కడ వైష్ణవ దేవాలయాలు.
రాముల వారి టెంపుల్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉంటారు. అర్థమైంది? అట్లాగా. లేదా రాహు కూర్చున్నాడు, అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, శక్తి దేవాలయాలు ఉంటాయి, గ్రామ దేవత ఉంటారు ఆ డైరెక్షన్ లో. చంద్రుడు కూర్చున్నాడు, శివాలయం ఏమి ఉంటుంది, అక్కడ నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కుజుడు కూర్చున్నాడు, హనుమాన్ టెంపుల్ కానీ సుబ్రహ్మణ్యుడు కానీ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు ఆ డైరెక్షన్ లో. అలాగా మీ రవికి మాక్సిమం ఫస్ట్ మనం కంజంక్షన్ అండ్ 159 చూస్తాం. 2 3 గ్రహాలు కూర్చోనండి, మల్టీ టెంపుల్ ఉంటుంది ఆ డైరెక్షన్. దేవుళ్ళు అందరూ ఉంటారు అక్కడ. ఓకే సార్. అక్కడే నువ్వు ఇల్లు తీసుకోగలుగుతావు, ఉండగలుగుతావు, నీ దేహం అక్కడే ఉంటుంది. అక్కడ 1 నైట్ నువ్వు స్టే చేస్తున్నావు, ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా నువ్వు 1 నైట్ స్టే చేస్తున్నావు అంటే, ఆ నిద్ర పడుతుంది అంటే, అక్కడ ఉన్న ప్లేస్ నుంచి అదే డైరెక్షన్ లో టెంపుల్ ఉంటుంది, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే ఆ గ్రహ సంబంధమైన డైటీ అక్కడ ఉంటుంది. అర్థమైందా? అంటే నీకంటే ముందు నీ జాతకం భూమి మీదకి వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి అక్కడ? వాళ్ళు ఆల్రెడీ అక్కడ కూర్చొని ఉండాలి నిన్ను కాపాడతాకే. నీ ఆత్మని నిరంతరం ఈశ్వరుడు కాపాడుతూనే ఉంటాడు, ఆయన ఒక జోన్ నుంచి కూర్చొని కాపాడుతాం. అది నవాంశలో చూస్తాం. అర్థం? సరే. నీ బాడీ స్టే అనమాట. లేదు దశాంశకి వెళ్ళావు నువ్వు, నువ్వు కెరీర్కి వెళ్తున్నావు ఆఫీస్కి, దశాంశంలో సూర్యుడి నుంచి 159 యాక్సెస్ చూడు, నీ ఆఫీస్లో ఎక్కడైతే స్టే కూర్చుంటున్నావో అక్కడి నుంచి ఆ డైరెక్షన్ లో టెంపుల్ ఉంటుంది, పర్టికులర్ ప్లానెట్ కి సంబంధించిన డైటీ అక్కడ ఉంటుంది. ఓకేనా నాగరాజు, నీ డౌట్ క్లియర్ అయిపోయింది. నువ్వు చాలాసార్లు అడిగావు నాకు డైటీ ఎలాగా, డైటీ ఎలాగని. ఎలా చెప్తున్నారు సార్ అని. అవును ఎందుకంటే సార్. ఇది వాస్తు, నేస్ట్రో వాస్తు అంటాం మనం దీన్ని. అర్థం? అలాగే మన జాతకంలో గ్రహాల స్థితులను బట్టి కూడా మన ఇంట్లో కొన్ని వస్తువులను కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ముందు ఈ చేంజెస్ కంటే కూడా అసలు మనకు వాస్తు సరిగ్గా ఉందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. అంటే గ్రహానికి ఉనికి పట్టు. ఇప్పుడు చూడు, తటాక ప్రదేశంలోకి చంద్రుడు ఉనికి పట్టు. అంటే చంద్రుడు అనగానే వాటర్, తటాకాలు, చెరువు. ఓకేనా? ఇప్పుడు నీ జాతకంలో రాశి చక్రంలో చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడమ్మా? సార్ లగ్నం మకరంలో కూర్చున్నారు సార్. మకరంలో. చంద్రుడు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు? దా ఉత్తరాషాఢ సార్ 4. ఉత్తరాషాఢ 4లో కూర్చున్నాడు. అవును అంతే సార్. కదా? అంతే సార్. వెస్ట్, మీ ఇంట్లో వెస్ట్ సైడ్ వాటర్ సోర్స్ పెట్టావు అని, నీ జాతకంలో చంద్రుడు అక్కడ కూర్చున్నాడు ఉత్తరాషాఢలో. కంపాస్ పెట్టు నువ్వు ఫోన్లో ఓపెన్ చేసి, వెస్ట్ డైరెక్షన్లోకి వెళ్ళి చూడు, వాటర్ సోర్స్ పెట్టి ఉంటుంది అక్కడ అంతే. ఎగ్జాక్ట్ వాటర్ సోర్స్ ఉంటుంది అక్కడ మీ ఇంట్లో. ఎందుకంటే వెస్ట్ నక్షత్రం మీద చంద్రుడు ప్లేస్ అయ్యాడు. ఎందుకంటే చంద్రుడు మనకి ఇచ్చాడు కదా మహర్షులు, ఇది తటాక ప్రదేశాలు అని. అగ్ని ప్రదేశాలు ఎందుకు కుజుడు. కుజుడు అంటే మనం ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ వైర్స్, అగ్ని ప్రాంతాలు. నీ జాతకంలో కుజుడు ఎక్కడ కూర్చున్నాడు రాశి చక్రంలో చెప్పు, ఏ నక్షత్రం మీద ఉన్నాడు? స్కార్పియోలో ఉన్నాడు నక్షత్రం చెప్పు. సార్. జ్యేష్ఠ సార్. జ్యేష్ఠ. అంటే ఎగ్జాక్ట్ సౌత్ వెస్ట్ లో మీ ఇంట్లో ఫైర్ ఎలిమెంట్ ఉంది. ఇక్కడ సెట్ అయింది జాతకం. ఫైర్ ఎలిమెంటే కదా, అక్కడ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ అయ్యని ఇవని పాడైపోయినాయి అనుకో ఇన్ కేసులో, నీకు బాడీలో బ్లడ్ కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఎగ్జాక్ట్ సౌత్ వెస్ట్ అంటే దగ్గర దగ్గర మనం ఒక 150 డిగ్రీస్ లో గ్యాస్ సిలిండర్లు కూడా ఉంటాయని చెప్పొచ్చు. మీ ఇట్లా కంపాస్ పెట్టి 150 డిగ్రీలు వెళ్తే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి అంతే. నీ జాతకంలో రాహు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే బుధుడు విహార స్థలములు ఎందు అని, అంటే ఎంటర్టైన్మెంట్. విహారాలు అంటే కొంచెం మంచి ప్లెజెంట్. నీ జాతకంలో బుధుడు ఎక్కడ ఉన్నాడు? బుధుడు కూడా స్కార్పియోలో ఉన్నాడు సార్, జ్యేష్ఠ మీద. అక్కడేమో బాల్కనీ ఉందా? మొక్కలు గిన్నెలు డైరెక్షన్స్ పెట్టారా? మొక్కలు అయితే ఉన్నాయి కదా సార్, డైరెక్షన్స్ నేను ఇప్పుడు ఐడియా లేదు సార్. ఆ, ఇప్పుడు బుధుడికి మనకంటే విహార స్థలం అని ఇచ్చాంగా, అతను జ్యేష్ఠంలో కూర్చున్నాడుగా. మీ సార్. ఇంటికి సౌత్ వెస్ట్ సైడ్ బయటకు వెళ్ళాం అనుకుంటే చక్కగా పార్క్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఆ పార్క్ దగ్గర మీకు పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. పిల్లల పార్క్ ఉంది సార్. పార్క్ దగ్గర పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే కుజుడు కూడా అక్కడే కూర్చున్నాడు కదా సౌత్ వెస్ట్ లోనే. అదే డైరెక్షన్ లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, అదే డైరెక్షన్ లో మీకు ఎలక్ట్రికల్ ఇది కూడా ఉంటుంది, ఏది పెద్ద పెద్ద జోను, సబ్ స్టేషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు మీ జాతకంలో? సూర్యుడు కూడా స్కార్పియోలో ఉంది సార్, జ్యేష్ఠ మీద సార్. అంటే గవర్నమెంట్ ఆఫీసులు కూడా అటే ఉంటాయి సౌత్ వెస్ట్ సైడ్. సార్. నీ ఇంటి సౌత్ వెస్ట్ సైడ్ మొత్తం డిపార్ట్మెంటే ఉంది.
పార్క్స్ ఉంటే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, పెద్ద అధికారులు కూడా ఆ డైరెక్షన్ లో ఉండారు నీ ఇంటి నుంచి. నీ జాతకం అది. సార్ ఇప్పుడు బుధుడు ధనాగార ప్రాంతాలు. ధనాగారం అంటే ఏంటి? మనం ఫస్ట్ ఏం చెప్పుకుంటాం, మన ఇంట్లో డబ్బు దాచుకునే ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడ వద్దన్న ఐదో పదో ఉంటాయి, మీకు తెలియకుండా చిల్లర పడేస్తారు. రెండోది బ్యాంక్స్. నీ జాతకంలో గురుడు ఎక్కడ కూర్చున్నాడు? రాసి ఆ, చెప్పు. సింహంలో సార్. సింహమే. ఓకే, నక్షత్రం చెప్పు నాకు. ఎప్పుడో నక్షత్రం చెప్పాలి. సౌత్ ఈస్ట్ వైపు. పూర్వ పాల్గొని 3 సార్. ఆ, ఇప్పుడు దాకా కూర్చుంది సౌత్ వెస్ట్ అంటే సౌత్ ఈస్ట్ వైపు పూర్వ పాల్గొనే అంటే. ఇప్పుడు దాకా నీ సౌత్ వెస్ట్ వచ్చినాయి కదా, అవును నైరుతి సార్. సైడ్ వెళ్తున్నాయి కదా. మీ ఇంట్లో నైరుతి అంటే సౌత్ వెస్టే కదా. అక్కడ ఏమన్నా ఎలక్ట్రికల్ ఐటమ్ అయ్యి పాడైపోయి ఉండాలి. ఆ సౌత్ వెస్ట్ వైపు బయట పార్క్ ఉంటుంది. ఆ సౌత్ వెస్ట్ వైపు గవర్నమెంట్ ఆఫీసులు, పొలిటికల్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ సౌత్ ఈస్ట్ వైపు ఎవరు వచ్చారు? గురుడు వచ్చాడు మీ ఇంటికి. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఎవరు ఉంటారంటే బ్యాంక్స్ ఉంటాయి బయట. ఏటీఎం సెంటర్స్ కూడా మీ ఇంటికి సౌత్ ఈస్ట్ లో ఉంటాయి. కెనరా బ్యాంక్ ఉంది సార్. అదే చెప్తున్నాం. ఎందుకంటే ఇది నీ జాతకం అది. అలా సెట్ అయితే నువ్వు అక్కడ ఉంటావు, లేకపోతే ఉండలేవు. నీకంటే నీ ముందు నీ జాతకం నడుస్తుంది, దాన్ని మనం మార్చలేము. ఎందుకంటే బుధ కారకత్వం మనకేమిచ్చాడు? ఉనికి పట్టు ధనాగారం. గురుడు ఎక్కడ ఉంటాడు? సారీ, ధనాగారం ఉంటాడు బృహస్పతి, అంటే బ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ ఇచ్చింది శుక్రుడు శయన మందిరాలు. అర్థం? శయన మందిరం అంటే ఏంటి? నువ్వు ఎక్కడ నీ రొమాంటిక్ లైఫ్ నడుస్తుంది అంటే నీ శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు? నీ జాతకం ఏ నక్షత్రం మీద ఉన్నాడు? స్వాతి 2 సార్. నువ్వు ఇప్పుడు స్వాతి అనగానే సౌత్ డైరెక్షన్, దక్షిణం. మీ ఇంట్లో కంపాస్ పెడితే దక్షిణ డైరెక్షన్ లో నీకు రొమాంటిక్ ఫీలింగ్స్ కలుస్తుంది. అక్కడే రొమాన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్స్ కూడా అక్కడే ఉంటాయి నీ లైఫ్ లో. గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడాలన్నా, చేయాలన్నా, ఏదన్నా ఆ సౌత్ డైరెక్షన్ లో కూర్చుంటే నీ ఫోన్ యాక్టివేట్ కూడా అయింది. అప్పుడు దాకా యాక్టివేట్ అవ్వదు వేరే డైరెక్షన్స్ లో. ఎందుకంటే శయన మందిరం, శృంగార మందిరం అంతా ఏంటంటే శుక్రుడు అదేను. అంటే ఆ డైరెక్షన్ లోనే పడుకుంటావు నువ్వు. బెడ్ అనేది దక్షిణానికి తిరిగి ఉంటుంది. అర్థమైందా? అంటే కంపాస్ పెట్టు, నేను ఊపు పట్టడం కాదు. సెంటర్ లో ఫోన్ లో కంపాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇంకా ఇంటికి మనకేమన్నా శని నీచ స్థానాలు. ఇప్పుడు శని ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు? శని ఉత్తరాషాఢ 4 సార్. ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ మనకి ఏ డైరెక్షన్ వస్తుంది? వెస్ట్ డైరెక్షన్. అంటే శని నీచ స్థానాలు, కొంచెం మురికి స్థానాలు కాబట్టి ఈ వెస్ట్ సైడ్ కొద్దిగా గలీజ్గా ఉంటుంది, బయట సైడ్ బయట అని చెప్పొచ్చు. చెత్త అవును సార్. జస్ట్ ఎంట్రన్స్ వస్తూనే కాలు ఉంటుంది సార్. అది అది మురికి స్థానాలు, నీచ స్థానాలు. అక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి ఎక్కువ. అవును సార్, అటువైపే ఉంది సార్ టాయిలెట్ కూడా మా ఇంటికి. ఉంటుంది. అది నీ జాతకం, నీ వాస్తు, అవును సార్. దాన్ని మార్చలేదు. అర్థమైందా? ఎస్ సార్. ఇంకా రాహుకేతువులు గృహ మూలలకు ఉనికిపట్టు. అంటే ఇంటి కార్నర్స్ మీకు ఏంటంటే క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఇంటికి మూలలు రాహుకేతులు. ఇప్పుడు నీ జాతకంలో రాహు ఎక్కడ కూర్చున్నాడు? ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు? సార్ రాహు పూర్వాషాఢ 2 సార్. సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్. అంటే వెస్ట్ సైడ్ సౌత్ వెస్ట్ అనుకో. అంటే పడమర నైరుతి వైపు నీకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, టీవీ కానీ, కంప్యూటర్స్ కానీ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. రాహు అంటే ఎలక్ట్రానిక్స్, మెడిసిన్ కూడా, అల్లోపతి మెడిసిన్ టాబ్లెట్స్ కూడా రాహువే. ఆ సౌత్ వెస్ట్ వెస్ట్ సైడ్ మీరు వాటిని స్టోర్ చేస్తారు మీ ఇంట్లో. కంపాస్ పెట్టు. ఓకే సార్. సౌత్ వెస్ట్ కి వెస్ట్ ఒక కార్నర్, సౌత్ వెస్ట్, వెస్ట్ కూడా. సౌత్ వెస్ట్ కి మనకు సౌత్ కూడా వెస్ట్ కూడా రెండు ఉంటాయి కదా. అవును సార్. ఆ వెస్ట్ గోడ వైపు ఉంటాయి అవి. అర్థమైనా? అర్థం కాలేదు. కొంచెం ఈ కన్ఫ్యూజ్ మార్కెట్ అయింది సార్. ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, అక్కడ బ్లూ కలర్ థింగ్స్, బ్లూ కలర్ డబ్బాలు కానీ, యాసిడ్ బాటిల్స్ కానీ ఆ డైరెక్షన్ లో. హార్పిక్ బాటిల్స్ పెట్టుకోవచ్చు నువ్వు. బ్లూ కలర్ లో వచ్చే యాసిడ్ హార్పికే కదా, దొడ్లు కడిగేది. ఎగ్జాక్ట్ గా సౌత్ వెస్ట్ వెస్ట్ గోడ దగ్గర ఉంటాయి, చెక్ చేసుకో. నో డౌట్ నీ వాస్తు అది. ఎందుకంటే ఈ వాస్తుని ఎలా చెప్పగలుగుతాం మనం అంటే జ్యోతిష్యంలో బేసిక్స్ లో వచ్చిన ఉనికి పట్టు. అంటే ప్రతి ఇంటికి కార్నర్స్ లో రాహుకేతువులు ఉంటాయి. వాళ్ళు ఇమాజినేషన్, మాయ, మోసం, సెల్ఫ్, నేను అనే తత్వాన్ని విపరీతంగా పెంచడం జరిగింది.
స్వార్థాన్ని బాగా పెంచుతాడు రాహు. ఈ రోజుల్లో 90% పీపుల్ భయంకరమైన స్వార్థంకి వెళ్ళడానికి కారణం ఏంటంటే కార్నర్స్ అనేది మెయిన్ డోర్స్ అయింది. సెల్ఫిష్ బాగా పెరగడానికి కారణం కూడా వాళ్ళ కార్నర్స్ మెయిన్ డోర్స్. మూలలో రాహుకేతుల ఆధిపత్యం ఉనికిపట్టు. ఇప్పుడు కేతు ఎక్కడ కూర్చుంటాడు డిఫాల్ట్ గా? సార్ ఏ మిథునం నక్షత్రం? సార్. ఆ? ఆర్ద్ర ఆరుద్ర 4 సార్. ఆరుద్ర అంటే నార్త్ ఈస్టేగా. మీ ఇంటి నార్త్ ఈస్ట్ కార్నర్ లో పెడితే గణపతిని పెట్టవచ్చు, కేతువుకి ఆధిపత్యం కాబట్టి. లేదా ఆ ఏరియాలో క్రాక్స్ రావచ్చు, గాలిపేటలో గోడకి గణపతి గణపతి ఫోటో ఉంది సార్. గణపతి ఫోటో అది నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే అతను కూర్చున్నాడు కదా ఆరుద్ర. నార్త్ ఈస్ట్ లో అది కూడా ఈస్ట్ గోడకు ఉంటుంది. నార్త్ ఈస్ట్ మనకు నార్త్ గోడ ఈస్ట్ గోడ రెండు ఉంటాయి కదా. నార్త్ ఈస్ట్ అవును ఈస్ట్ సార్. గోడ వైపు ఆయన ఉంటాడు. ఆ ఈస్ట్ గోడ మీద క్రాక్స్ కూడా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉంటే బయట కానీ చూస్తే ఎయిర్ క్రాక్స్ కూడా ఉంటాయి గోడలో. ఎంత కొత్త ఇల్లు అయినా సరే ఆ కేతు అలాంటి ఇచ్చేస్తుంటాడు. ఎయిర్ క్రాక్ పడిందంటే కేతు నీ లైఫ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంటికి ప్రతి మూల అనేది రాహుకేతువుల ఆధిపత్యం. ఎవ్రీ కార్నర్. మనం నవగ్రహ మండలంలో కొన్ని కార్నర్స్ ఆగ్నేయం శుక్రుడు ఇలా తీసుకుంటాం కదా. శుక్రుడు తీసుకున్నా కూడా ఒక కార్నర్కి, ఒక కార్నర్ రాహు తీసుకున్నా కూడా, ఒక కార్నర్ గురువు తీసుకున్నా కూడా, ఇంకో కార్నర్కి చంద్రుడు తీసుకున్నా కూడా, కానీ ఎవ్రీ కార్నర్ రాహుకేతుల యొక్క ఉనికి పట్టారు. అందుకే విదిక్కులు గుమ్మాలు ఆ మనుషుల్లో ఒక రకమైన స్వార్థాన్ని, ఒక రకమైన ఎడబాటుని ఇస్తాయి లైఫ్ లో. అర్థమైందా? బంధుత్వాల మీద ద్వేషాన్ని పెంచాలన్నా రాహువే పెంచుతాడు, బంధుత్వాల నుంచి దూరం చేయాలంటే కేతువే చేస్తాడు. విదిక్కులు గుమ్మాలు ఏంటంటే మనుషుల మధ్య స్వార్థాలు పెంచుతాయి, ఒకరికొకరిని దూరాన్ని చేస్తుంది. పిల్లలు దూరంగా వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోతుంటారు, గ్యాప్ అనేది పెంచుతారు. ఇది ఉనికి పట్టు. ఇది గ్రహాలకు ఉనికి పట్టు. అర్థమైందా? ఇంకా మనకి గ్రహాలకి జాతులు కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ దేవతలు ఏమి ఇచ్చారు మనకి? రవి అంటే అగ్ని, చంద్రుడు జలం, అంటే ఈశ్వరునే తీసుకుంటాం. కుజుడు కుమారస్వామి, బుధుడికి విష్ణుమూర్తి, బృహస్పతికి ఇంద్రుడు, శుక్రుడికి ఇంద్రాణి, శనికి యముడు. ఈ గ్రహ దేవతలుగా మనకి ఇచ్చారు. అంటే ఆ గ్రహాలకు సంబంధించినప్పుడు ఏమన్నా మనం చేసుకోవాలంటే ఆ గ్రహ దేవతల దగ్గర, ఆ టెంపుల్స్ దగ్గర ఏమన్నా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది గ్రహాలకు సంబంధించిన దేవతలు. ఇంకా మనకేమి ఇచ్చారంటే గురు శుక్రుల్ని బ్రాహ్మణులు అని ఇచ్చారు. అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా బ్రాహ్మణులే. అంటే గురు శుక్రులు ఎప్పుడు మనకేంటంటే వాళ్ళు మనకేమి ఎవరు, మనకి జ్ఞానాన్ని ఇస్తుంటారు అంతే. గురుడు కొన్ని రకాల జ్ఞానాన్ని ఇస్తుంటాడు, శుక్రుడు ఇంకొన్ని రకాల జ్ఞానం ఇస్తాడు. అంటే బ్రహ్మ జ్ఞానం ఉంటుంది అని. ఇంకా రవి కుజులు క్షత్రియులు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు మనకేంటంటే ప్రొటెక్షన్ చేస్తుంటారు. క్షత్రియుడు ఏం చేస్తుంటాడు? రాజ్యాన్ని పరిపాలించాలా, రాజ్యంలో ఉన్న వాళ్ళకి తిండికి గుడ్డకి నివాసానికి లోటు లేకుండా చూసుకోవాలి. అంటే ప్రొటెక్టర్స్ వాళ్ళు. ఈ రవికుజులు మనకేంటంటే జీవితంలో మనం ఎలా బతకాలి, ఏం చేయాలి అని చెప్పేసి మనకు సోర్సెస్ చూపిస్తుంటారు. వాళ్ళ యొక్క కారకత్తలు. చంద్రుడు వైశ్యుడు. వైశ్యుడు అంటే వ్యాపార గుణం. ప్రతి మనిషి మనస్సు ఎన్నో రకాల వ్యవహారాలు వ్యాపారాలు చేస్తుంటారు. ఇంకా బుధుడు ఏంటంటే శూద్రులలో ప్రముఖుడు. మన శూద్రుల్లో ప్రముఖుడు ఏంటంటే, శూద్రులు ఏంటంటే కాయ కష్టం చేసేవాళ్ళు. అర్థమైనా? ఒక లేబర్స్ ఉంటారు, వాళ్ళని మేస్త్రి అన్నమాట, లేబర్స్ లీడ్ చేసేవాళ్ళు. అంటే పని వాళ్ళ చేత ఎలా పని చేపించాలి అనే జ్ఞానం మనకి ముదిరిస్తుంటాడు. ఇతని మనం ఏంటంటే వయసుడే అంటాం. కాకపోతే ఈ వయసుడు ఎలా అంటే పని వాళ్ళ చేత పని చేపించే లీడర్ లాంటి వ్యక్తి. శూద్రులకి ప్రముఖుడు అని ఇచ్చాడు. శని ఇంకా ఏంటంటే అంత్యకులుడు అని ఇచ్చారు. అంటే చాలా తక్కువ కాలానికి తీసుకొచ్చాడు. ఇంకా రవిచంద్రులకేమో రవి చంద్ర గురు మూడు గ్రహాలకి సత్వగుణ ప్రధానాలు ఇచ్చారు. అంటే ఒక సత్వగుణం అనగానే మనం ఏం తెచ్చుకోవాలంటే కంప్లీట్గా సాఫ్ట్ నేచర్ ఒకటి ఉంటుంది. ఎవరు ఏమన్నా కూడా మనకి వాళ్ళని మనం ఏం అనకుండా ఉండటం. అంటే ఒక డిసిప్లిన్ లెవెల్స్. ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను, సత్వగుణాలు, తమో గుణాలు, రజోగుణాలు. సత్వగుణం అనగానే నిరంతరం జ్ఞానాన్ని పొందాలి అనే తపన ఈ రవి గురువు చంద్రుడు ముగ్గురిస్తుంటారు. సత్వగుణంలో సుఖాలేమి ఉండవు, ఇంకా కేవలం జ్ఞానాన్ని పొందటమే ఉంటుంది. ఆ జ్ఞానంలో ఆటోమేటిక్గా సుఖం దొరికింది. అంటే సపరేట్ సుఖం కోసం పాకులాడటం ఉండదు.
ఇది 3 గ్రహాల అధీనంలో ఉంటుంది. రవి చంద్ర గురువు. ఇంకా బుధ శుక్రులు రజోగుణ ప్రధానులు ఇచ్చారు. ఇక్కడ రజోగుణం రజస్ అంటే ఏంటంటే ఇక్కడ నిరంతరం కర్మ, స్టేటస్. నాకు స్టేటస్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి నిరంతరం పొద్దుగూకులు పని వెనకాలే పడుతుంటారు. ఈ పని వెనకాల పడే ప్రాసెస్లు ఏంటంటే చాలా మందిని వీళ్ళ లైఫ్ లో దూరం తెచ్చుకుంటూ ఉంటారు. ఒకళ్ళ జాతకంలో బుధ శుక్రులు బలంగా ఉండారంటే వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడే కర్మజీవులు అని చెప్పాలి. అంటే వీళ్ళు ఎప్పుడు సంపాదన 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 అనే తత్వంలో ఉంటారు. నాకు లాభం ఏంటి అంటే మన స్టేటస్ ఏంటి, మన లగ్జరీ ఏంటి, మన కంఫర్ట్స్ ఏంటి అంటే రజోగుణం అది. అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే రజోగుణం ఎక్కువగా పడతారు, ఒక్కొక్కళ్ళు సత్వగుణం ఎక్కువ పడతారు. వీళ్ళకి రజోగుణమే పెద్దగా ఏమి ఉండదు, సత్వగుణం ఎక్కువ ఎక్కువ జ్ఞానం సంపాదించే ప్రాసెస్లో ఉంటారంటే డీఫాల్ట్ సుఖం ఉంటుంది అక్కడ. సత్వగుణానికి సుఖం ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉన్నవాడికి చాలా రకాల అరిషట్ వర్గాలను కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అర్థమైనా? ఎక్కడ ఏది రెస్పాండ్ అవ్వటం చేత కాదు. తిట్టినా రెస్పాండ్ అవ్వడు, పొగిడినా రెస్పాండ్ అవ్వడు. కొన్నాళ్ళు తిట్టేవాళ్ళు తిట్టడం మానేస్తారు, పొగిడేవాళ్ళు పొగడటం మానేస్తారు. ఇంక ఇది ప్రశాంతంగా సుఖంగా ఉంటాడు. అందుకే సత్వగుణం ఏం చేస్తుంటే జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానం వల్ల డీఫాల్ట్గా సుఖం దొరికింది. ఇంకా శని కుజులు తమోగుణ ప్రధానం. తమోగుణం అంటే ఏంటంటే తమోగుణం అంటే పశు లక్షణం అంటమ్మా. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చాము, అర్థమైందా? ఇప్పుడు కొంతమందిలో తమోగుణం ఎక్కువగా పడతారు. వాళ్ళకి ఏం చేయాలి? తిన్నావా, చేసావా, కావాలా, ఇది తిను, అది తీసుకో అని చెప్పి గిఫ్ట్లు ఇస్తుండాలి. అప్పుడు వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. అంటే దేహ సుఖాన్ని చూసుకునే వాళ్ళు తమోగుణ ప్రధానం. అంతకు మించి వీళ్ళు ఆలోచించరు. ఈ దేహ సుఖం దొరకలేదు, కంఫర్ట్ దొరకలేదు అంటే ఈ తమోగుణ వాళ్ళు చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతారు, చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది. రజోగుణం ఒక జ్ఞానం ఒక 10%, రజోగుణం 20% ఉండి 70% తమోగుణంలో పడతారట. వీళ్ళు ఏంటంటే విపరీతమైన శ్రామికులు. వాళ్ళకి శ్రమ చేయడం తెలుస్తుంది, అర్థమైనా? వాళ్ళకి ఎవరైనా ఏదైనా పెడతారు అని చెప్పి డిపెండింగ్ మైండ్ సెట్స్, ఎదురు చూస్తుంటారు. పెట్టట్లేదు అనుకోండి వాడిని తిడతారు, అర్థమేనండి? వాళ్ళకి ఎప్పుడు పెడుతూనే ఉండాలి, పొగుడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అంతకు మించి వాళ్ళ ఆశ ఉండదు. తమోగుణ ప్రధానాలు పొగడతలతోనే కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉండాలి, అర్థమేనా? వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, వాళ్ళకి నచ్చుతుంది. వీళ్ళు సమాజంలో ఏంటంటే ఒక్కసారి లిటిగేషన్స్కి కారణం అవుతారు. వాళ్ళ సమాజం అంటే ఎవరో కాదు, మన కుటుంబంలో కూడా ఉండొచ్చు, అర్థమేనా? తమోగుణ ప్రధానం వాళ్ళకి ఒకటే కోరుకుంటారు, ప్రయారిటీ కోరుకుంటారు. వాళ్ళ దగ్గర జ్ఞానం తక్కువ ఉంటుంది, రజోగుణం తక్కువ ఉంటుంది, స్వతంత్రంగా సంపాదించాలన్నది కేవలం తమోగుణం ఉంటుంది. వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుండాలా, పొగుడుతుండాలా, నువ్వు గొప్పడం అంటూ ఉండాలి. రజోగుణం మనస్తత్వం ఉన్నోడికి అనుబుద్ధి కాదు, సత్వగుణం ఉన్నాడు అసలు అండం. సత్వగుణం ఉన్నాడు ఎవరు పొగడ్డం, పొగిడించుకోడు, తనకి ఇష్టం ఉండదు అది. ఎందుకంటే తన జ్ఞాన అన్వేషణలో ఉంటాడు కాబట్టి. ఇలా మనకంటే గ్రహాలకు గుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక గ్రహం దెబ్బతింటున్నాడు, రవి గాని చంద్రుడు గాని గురుడు గాని దెబ్బతిన్నారు, వాళ్ళలో సత్వగుణం అనేది ఆరిపోతుంది అని. ఒక చంద్రుడి మీద కుజుడు శని ప్రభావం పెరిగింది అనుకో, ఈ సత్వగుణం ఉండాల్సిన చంద్రుడు ఏంటంటే తమో గుణంలోకి మారిపోతాడు. ఎందుకంటే చంద్రుడు ఎవరు ప్రభావం పడితే వాళ్ళలాగా మారతాడు. శని కుజుల ప్రభావం పడింది చంద్రుడి మీద, అయితే న్యాచురల్ గా చంద్రుడికి ఏంటంటే సత్వగుణం, జ్ఞానాన్ని పొందాలి అనే అన్వేషణ ఉండే లక్షణం చంద్రుడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రభావం వల్ల ఏంటంటే జ్ఞానం పొందే తర్వాత సంగతి తమో గుణాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే వీళ్ళ జ్ఞానం తమో గుణ ప్రధానమై ఉంటుంది. ఇప్పుడు శుభగ్రహాలు పడ్డాయి, దృష్టి పడింది సరే, రవిది కానీ గుడ్డుది కానీ చంద్రుడి మీద. చంద్రుడు డిఫాల్ట్ సత్వగుణం, ఇంకో 2 సత్వగుణ గ్రహాలు పడ్డాయి కాబట్టి వీళ్ళు 10 మందికి సహాయం చేద్దాం, ఎలా చేద్దాం, మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పి వీళ్ళ మానసిక స్థితి ఉంటుంది. వీళ్ళ తెలివి అక్కడ ఉపయోగపడుతుంది, అక్కడ జ్ఞానాన్ని పొందుతారు. 10 మందికి ఉపయోగపడే జ్ఞానాన్ని వీళ్ళు పొందుతున్నారు, ఎందుకంటే వీళ్ళ చంద్రుడి మీద వాళ్ళ ప్రభావం ఉంది. కానీ ఇదే చంద్రుడి మీద తమోగుణ ప్రభావం ఉంది, తమోగుణ గ్రహాల ప్రభావం ఉంది. లగ్న తారభావాధిపతికి తమోగుణం ఉంటుంది, ఈ చంద్రుడి మీద అతని ప్రభావం పడవచ్చు. లేదు శనికుజుల ప్రభావం పడింది, న్యాచురల్ తమోగుణం ఉన్నాళ్ళు వీళ్ళు, అర్థమైనా? భావం నుంచి కొన్ని గ్రహాలు తమోగుణం వస్తుంది, వీళ్ళు న్యాచురల్ గా తమోగుణం చంద్రుడి మీద పడింది మనస్కారం. వీళ్ళకి ఉంటుంది జ్ఞానం. ఎలాంటి జ్ఞానం ఉంటుందంటే ఎవరిని ఏం చేద్దాం, ఎవడు మనకి ఏం చేస్తున్నాడు, వాడికి ఎలా చేయాలని చెప్పేసి ఇలా నెగిటివ్ థాట్స్.
నెగిటివ్ గా తన నాలెడ్జ్ని ఎక్కువ యూజ్ చేస్తుంది. ప్రతి మనిషిలో లోపాన్ని ఎతకడంలో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. అవతలను మోసం చేయాలంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే సత్వగుణానికి ఒక జ్ఞానం పొందుతుంది, తమో గుణ ప్రధాన గ్రహాలు ఉంటాయి, ఇక్కడ నెగిటివిటీ జ్ఞానం పొందుతుంది. దీనివల్ల ఏంటంటే ఇతను సఫర్ అవుతాడు, నలుగురిని సఫర్ చేస్తారు. వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నా కూడా మీరు గొప్పవాళ్ళని చెప్పి పొగడాలి. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అర్థమేనా? ఇప్పుడు ఇదే బుధుడి మీద ఈ శనికుదులు ఉంటే రజోగుణం ఉంటుంది. రజోగుణం అంటే నిరంతరం ఏదో కర్మ చేద్దాం, బాగా సంపాదిద్దాం, నేమ్ అండ్ ఫేమ్ సంపాదిద్దాం, ఇట్లాగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? శుభగ్రహాలు దృష్టి పడింది, దేశానికి సమాజానికి సేవ చేస్తా, మంచితనంతో ఎక్కువ కష్టపడతా, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇది బుధ శుక్రుల మీద ఈ రవిది కానీ గురుడిది కానీ అర్థం చంద్రుడిగా ప్రభావాలు పడ్డాయి. వీళ్ళు సత్వగుణం, జ్ఞానం, అన్వేషణ, వీళ్ళది రజోగుణం. ఈ రజోగుణం కర్మ అనేది సత్వగుణ ప్రభావంలోకి వెళ్ళిపోయింది అనుకో, వీళ్ళు సమాజానికి హితులు అనమాట. వాళ్ళు చేసే ప్రతి కర్మలో సమాజ హితం చూస్తారు. ఇప్పుడు ఇదే బుధ శుక్రుల మీద శనికుదుల ప్రభావం పడింది. వీళ్ళు రజోగుణం చేస్తుంటారు, కష్టపడుతుంటారు, తమో గుణ ప్రధానాలే కష్టపడుతుంటారు. అర్థమేనా? వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు కావాలి రజోగుణానికి. ఒకటేమో మంచి పనులు చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తుంది, ఇంకోటి ఏంటంటే రౌడీజం చేయటం కానీ, దా దాదాగిరి చేయటం కానీ, దారఖాన చేయటం కానీ, కబ్జాలు చేయటం కానీ, ఏదో రకంగా పేరు కావాలంటాడు. దేనికన్నా తెగిస్తారు. ఫ్రాడ్ చేయడానికి కూడా కర్మలో మొహమాటం లేకుండా నాకు లాభం కావాలి, ఎవడు ఎడిగిపోతే నాకేంటంటే తమో గుణంతో వీళ్ళు బిజినెస్లు చేసే అవకాశం ఉంటుంది, కర్మ చేస్తుంటారు. అర్థమేనా? నేనే బాగుండాలి, పక్కన ఎడిగిపోతే నాకేంటి అన్న తత్వం వీళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఎందుకంటే రజోగుణం కష్టపడాలి బుధ శుక్రులు. శని ప్రభావం కుజ ప్రభావానికి వెళ్ళారు అడగదు. వీళ్ళలో స్వార్థం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదే రజోగుణం మీద సత్వగుణ ప్రభావం పడితే కొంచెం నిస్వార్థం ఎక్కువ ఉంటుంది. అంటే కష్టపడతాం అనేది న్యాచురల్ క్వాలిటీ వీళ్ళకి. శుభగ్రహాల వల్ల నిస్వార్థం ఉంటుంది ఎక్కువగా. అదే తమోగుణ ప్రభావాలు పడితే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. కష్టపడతాం కామనే బుధ శుక్రులకి. అంటే ఒక పర్సన్ ఎలాంటి యాటిట్యూడ్తో ఉన్నాడని చెప్పేసి మనకి ఈ గుణ ప్రధానాలను బట్టి బేసిక్స్ నుంచి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ బేసిక్స్ ఏంటంటే గ్రహాల లింగ భేదాలను ఇచ్చాడు 32వ పేజీలో. ఇంకా రవి కుజ గురులు పురుషులు అని. ఇక్కడ పురుషులు అంటే ఒక లక్షణం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే కర్మస్థానంలో 6వ భావానికి ఈ గ్రహాల సంబంధం ఏర్పడదు. పురుషుడు అంటే హార్డ్ వర్కర్, ఫిజికల్లీ స్ట్రాంగ్ పర్సన్. వీళ్ళు ఏంటంటే లైఫ్లో కెరీర్లో బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి వీళ్ళ కెరీర్స్ని తీసుకెళ్తారు అని. పురుష గ్రహాలు ఏ భావంలో పడ్డా కూడా ఆ భావానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే స్ట్రగుల్ ఫేస్ చేయాలి, పోరాడాలి. పోరాడితే ఫలితాలు వస్తాయని పురుష లక్షణాలు. మామూలుగా జనరల్గా ఇంకా వేరే భావాలు చూసుకుంటే పంచమ భావానికి ఈ గ్రహాల సంబంధం బలం పెరిగింది అనుకో, ఆ పంచమాధిపతి పురుష రాశి అంది ఈ గ్రహాలు ప్రభావం పడితే పురుష సంతానం కలిగిద్దని చెప్తాం. స్త్రీ గ్రహాలు స్త్రీ సంతానం కలిగిద్దండి. నపుంసక గ్రహాలకి నపుంసకులు పడితే ఇట్లా జనరల్గా చెప్తాం మనం కొన్ని ప్రెడిక్షన్స్ లో. కానీ పురుషులు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పురుషత్వం, పురుషాధిక్యత, పోరాడాలి, హార్డ్గా పోరాడాలి, కష్టపడాలి. అంటే ఈ గ్రహాలు 3 గ్రహాలు పురుషులు రవి కుజుడు గురుడు, వీళ్ళు ఏ భావాలకు సంబంధం ఏర్పడ్డా కూడా ఆ భావాల కోసం ద్వాదశ చక్రంలో ద్వాదశ భావాల్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఆ భావాన్ని ఫలితాన్ని పొందగలుగుతారు. ఫిఫ్త్లో సంబంధం ఏర్పడింది వీళ్ళకి. బాగా కష్టపడి చదివితే కానీ ఎడ్యుకేషన్ సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్ చేయాలి చదువు కోసం కూడా. ద్వితీయానికి సంబంధం ఏర్పడింది. బాగా కష్టపడితే కానీ సంపాదించలేరు వీళ్ళు. ఈజీగా రాదు డబ్బు, బాగా కష్టపడాలి. అర్థమేనా? లాభాలకు సంబంధం ఏర్పడింది, అప్పుడు కూడా బాగా కష్టపడాలి. కష్టపడితేనే డబ్బు వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే పురుష గ్రహాలు కష్టపడాలి. చంద్రశృక్కులు స్త్రీ గ్రహాలు. వీళ్ళు ఏ భావాల్లో పడ్డా కూడా ఏంటంటే ఆ భావాలకు సంబంధించింది చాలా ఈజీగా సాఫ్ట్గా వస్తుంది. దానికోసం వీళ్ళు ఎక్కువ కష్టపడక్కర్లేదు. రెండు, ఆ భావాలకు సంబంధించి వీళ్ళల్లో ఒక సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. పంచమ భావంలో పడ్డారు వీళ్ళు, పిల్లల మీద ఒక సాఫ్ట్ కెరీర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సునాయాసంగా వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే స్త్రీ గ్రహాలు అనగానే సాఫ్ట్నెస్. ఇంకా నపుంసక గ్రహాలు శని బుధుడు. వీళ్ళు ఎక్కడ పడ్డా కూడా ఏంటంటే నపుంసకులు అనగానే మనం ఏంటంటే ఇక్కడ జెండర్ అంటే వేరే రకంగా తీసుకుంటాం మనం సంతాన విషయం. కానీ
వీళ్ళు కొన్నాళ్ళు కష్టపడతాం, కొన్నాళ్ళు సుఖపడతాం, మళ్ళీ కొన్నాళ్ళు కష్టపడతాం. ఇట్లా ఏంటంటే అప్ అండ్ డౌన్ మిశ్రమ ఫలితాల్లో ఉంటాయి నపుంసక గ్రహాలు ఎప్పుడైనా సరే. మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిశ్రమ ఫలితాల్లో ఉన్న గ్రహం నపుంసక గ్రహం మీద, బుధుడి మీద కానీ శని మీద కానీ ఈ కుజ ప్రభావాలు పడింది అనుకోండి, కుజుడు నెగిటివ్ కదా, నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. శుభగ్రహాలు దృష్టి పడితే నపుంసక గ్రహాలు సగం మంచి ఉంది, మిగతా సగం మంచి బయట నుంచి వస్తుంది మనకి, మూడొంతులు మంచి అవుతుంది. నపుంసక గ్రహాలను అలా తీసుకోవాలి. ఇంకా మనకేమి ఇచ్చారంటే బృహస్పతి అంటే తేజోతత్వం అని ఇచ్చాడు, తేజస్సు అని. తేజస్సు అంటే ఒక మనిషి శరీరం చుట్టూ కనబడే ఒక కాంతి వలయం, ఆరా అని. అంటే గురుబలం బాగా పెరిగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఒక కాంతి వలయం అనేది ఏర్పడుతుంది. తేజస్సు అనేది జ్ఞానం వల్ల వస్తుంది. అర్థం అంటే మనిషి ఎక్కువ జ్ఞానం సంపాదించేటప్పుడు అతనికి ఒక తేజస్సు పెరుగుతుంది. ఇది బృహస్పతి వల్ల వస్తుంది. ఇంకా బుధుడికి వచ్చేసరికి పృథివీ తత్వం అని ఇచ్చాడు. బుధుడు అనగానే అంటే మనకి శాఖలు తీసుకుంటాం ఫస్ట్, పంటలు, చెట్లు, వృక్షాలు, అర్థమైందా, ఇలాంటివన్నీ బుధుడి అధీనంలో ఉంటాయి. పృథ్వీతత్వం, పృథ్వీతత్వం అనగానే మనం ఇంకోటి తీసుకుంటాం, మన ఈ బాడీలో ఏదైతే ఉంటుందో మాంసాలు, గింసాలు, నర్వస్ సిస్టమ్, ఇదంతా బుధుడి తత్వంలోకి వెళ్ళిపోతుంది. కుజుడికి వచ్చేసరికి అగ్నితత్వం. అగ్నితత్వం అనేది ఏంటంటే ఒక రాపిడి వల్ల పుట్టే తత్వం అది. ఇది తేజస్సు కాదు, అగ్ని. అర్థమైనా, శక్తి అంటాం దీన్ని. తేజస్సు ఒక జ్ఞానం, అర్థమైనా, దాని వెలుగు ఎంత దూరం అని వెళ్ళగలిగింది. అగ్నికి ఒక లిమిటేషన్ ఉంటుంది వెలుగు, దాని కొంత దూరం వరకు వెళ్ళగలిగింది. రెండు, అగ్నికి ఏంటంటే ఇది దేన్నైనా దహించగలిగే శక్తి ఉంటుంది, దీనికి ఎనర్జీ. ఈ ఎనర్జీ మనకి ఏంటంటే కుజుడిస్తుంటాడు అని. కుజగ్రహం అనగానే ఎనర్జీ ఉంటుంది అని. రెండు, ఆ కుజుడు చెడిపోతే ఎక్కడన్నా ఏ భావంలో కూర్చుంటే ఆ భావాన్ని దహించేస్తాడు కూడా. అగ్నికి రెండు లక్షణాలు ఉంటుంది. అగ్ని దేన్నైనా సరే స్వాహా చేయగలిగింది, దేన్నైనా మింగేయగలిగింది, స్వాహా చేయగలిగింది. అందుకే అగ్ని అర్ధాంగి స్వాహ. అగ్నిలో సగం గుణం ఏంటంటే అర్ధాంగి స్వాహ. బ్రహ్మ దేన్నైనా సృష్టించగలరు, సృష్టించాలంటే ఏంటంటే జ్ఞానం కావాలి. అందుకే బ్రహ్మలో సగం, బ్రహ్మ యొక్క అర్ధాంగి అతని యొక్క విద్య, అతని యొక్క జ్ఞానం. అంటే మనం సరస్వతి అంటాం. అలాగేంటంటే దేవతలకి వాళ్ళ అర్ధాంగులు అంటే వాళ్ళ శరీరంలో వాళ్ళతో పాటు ఉండే భాగం అని, సగం భాగం, దాన్ని అర్ధాంగం అంటారు. మానవ భాషలో మనం అర్ధాంగం అనగానే భార్య అని చెప్పి దానికి ఒక రూపాన్ని కల్పిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. అంటే ప్రతి గ్రహానికి ఒక అర్ధాంగం ఉంటుంది. ఇంకా శని అంటే వాయుతత్వం. అంటే మనం పీల్చే గాలి కానీ సృష్టిలో ఉన్న వాయువులు మొత్తం ఏంటంటే శని అనుభవం. అలాగే మన శరీరంలో కూడా దశ వాయువులు ఉంటాయి. అంటే మనం బాత్రూమ్కి వెళ్ళాలా, అపాన వాయువు, లాస్ట్ చనిపోయిన తర్వాత మన శరీరం విచ్ఛిన్నం అవ్వాలా, ధనంజయ, ఇంకా ఇలా ఉంటుంది కృకరము అని చెప్పేసి, ఇలాగా దశ వాయువులు ఉంటాయి మన బాడీలో. అంటే మనం మాట్లాడుతున్నాం కొన్ని వాయువుల వల్ల, కాళ్ళు చేతులు కలుగుతున్నాం ఇంకొన్ని వాయువుల వల్ల, ఇలాగా ఈ వాయువులన్నిటికీ ఏంటంటే శని అధిపతి. ఎవరి జాతకంలో అన్నా సరే శని దెబ్బతిన్నాడంటే ఫస్ట్ శని మలానికి అధిపతి. ఆ మలాన్ని బయటికి తీసుకెళ్ళగలిగేది అపాన వాయువు అంటే. వీళ్ళ బాడీలో అపాన వాయువులో ప్రాబ్లం రావడం వల్ల మోషన్ ప్రాబ్లం వస్తుంది. అంటే శని బలహీనుడయ్యాడు అని. వాయుతత్వం శని. శనికి వాయుతత్వమే కాదు, మన బాడీలో ఒక రకమైన కణాలు, మాంసాలకు కూడా శని, కండరాలకు కూడా అధిపతి. వాటిలో చలనాన్ని తెప్పించేదానికి, కండరాల్లో చలనం తెప్పియాలంటే శని యొక్క తత్వం, వాయుతత్వం అనేది ఉండాలి. ఒక మనిషి వినగలుగుతున్నాం శని వల్లే, ఎందుకంటే వాయుతత్వం వల్లే. మాట్లాడగలుగుతున్నాం మళ్ళీ వాయుతత్వం వల్లే. అంటే శని అంత బలంగా ఉంటే శని మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే శని కర్మఫలదాత. మనం ఏ కర్మ చేస్తున్నా కూడా ఆ కర్మ ఒక వాయుతత్వం వల్ల, ఒక వాయుతత్వం వల్ల జరుగుతుంది. అందుకే శని కర్మఫలదాత అయ్యాడు, శని వాయువులకు అధిపతి అయ్యాడు. అందుకే శనిని కంట్రోల్ చేయడానికి, కర్మఫలాలు శుభ్రంగా వెళ్ళడానికి మనకి ఏంటంటే యోగాసనాల్లో మనం ఏంటంటే చేసేది ప్రాణాయామాన్ని బలంగా చేస్తాం. ఎవరైతే ప్రాణాయామాన్ని బాగా చేస్తుంటారో శని వాళ్ళ జాతకంలో బలం అవుతుంది. ఎవరి జాతకంలో శని అయితే బాగా బలం అవుతాడో వాళ్ళకి ఆయుష్ డిఫాల్ట్గా ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే శని ఆయుకారకుడు. మన ఆయుష్ మన శరీరంలో వాయువుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాయువులు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా శుక్రుడు వచ్చేసరికి జలతత్వం.
అర్థం. మన బాడీలో అక్కడక్కడ ఉండే వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, సాఫ్ట్ లెవెల్స్ ఏవైతే ఈ శుక్రుడు అధీనంలో ఉంటాయి. ఈ శుక్రుడే కాదు, చంద్రుడు కూడా జలతత్వమే. అలాగే మన బాడీలో కొన్ని కొన్ని గ్రహాలకి కొన్నిటి మీద కొన్ని ధాతువులకి ఏంటంటే ఈ గ్రహాల యొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు కుజుడు తీసుకున్నాం అనుకోండి, బోన్ మ్యారో అనేది కుజుడి అధీనంలో ఉంటుంది. అంటే బోన్ మ్యారోలో ఏంటంటే కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, తన కంట్రోల్లో తీసుకుంటాడు. అంటే కంట్రోల్స్. ఇప్పుడు శని యొక్క కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? శని వాయువులు కదా. ఈ వాయువుల వల్ల మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం, కాళ్ళు చేతులు కదుపుతున్నాం, అరుస్తున్నాం, కేకలేస్తున్నాం, అన్ని పనులు చేసుకుంటాం. అంటే ఈ వాయువులు దేని మీద ప్రభావం కలిగిస్తుంది? కండరాల మీద, నరాల మీద ఆధిపత్యం ఉంటుంది శనికి. చూడండి, వాళ్ళ జాతకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు, వాళ్ళ మీద ఏడుస్తున్నాడు, వీళ్ళ మీద ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ వాయువుల్లో డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే వాయువుల్లో డిఫరెన్స్ వస్తుందో శని ప్రభావం తగ్గుతుంది. శని ప్రభావం ఎప్పుడైతే తగ్గుతుందో శని ఈ కండరాల మీద, నరాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు, నెగిటివ్ ప్రభావం. వీళ్ళకి పక్షపాతం వస్తుంది. ఈ శని మీద అశుభ గ్రహాల దృష్టి పడింది, ఈ శనిని ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు, ఖచ్చితంగా పక్షపాతం వస్తుంది. అదే వాళ్ళ జాతకంలో వాళ్ళు ఏ పార్ట్ మీద కూర్చుంటే ఆ పార్ట్స్ అనేది బిగేసివ్వాలి. అదే అందుకే శని కండరాల నరాల మీద అదుపుతాయి. ఇంకా బృహస్పతి తేజోదత్తం ఉన్నాం కదా, ఇక్కడ బృహస్పతి దేని మీద కంట్రోల్ చేస్తా అంటే బృహస్పతి ఫస్ట్ మనకి ఏంటంటే జీవకారకుడు. మన జీవం మొత్తం, మన శరీరంలో ఒక జీవాన్ని కంట్రోల్ చేసేది ఉందంటే కనుక కొవ్వు పదార్థాలు అంటాం, ఫ్యాట్ లెవెల్స్. బృహస్పతి ఒకళ్ళ జాతకంలో చాలా బాగున్నాడు అనుకోండి, గుడ్ ఫ్యాట్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళ శరీరంలో. అంటే తన శరీరానికి ఎలాంటి ఫ్యాట్ కావాలో అలాంటి ఫ్యాట్ డెవలప్ అయ్యాడు. అదే జాతకంలో ఒకళ్ళ జాతకంలో బృహస్పతి చెడిపోయాడు, ఇబ్బంది పడుతున్నాడు, పీడించబడుతున్నాడు, వీళ్ళల్లో అన్వాంటెడ్ ఫ్యాట్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. హెవీ లావ్ అయిపోవచ్చు. రాహు ప్రభావంలోకి వెళ్ళిపోయాడు, గురుడు చెడిపోయాడు, బాగా లావ్ అయిపోవటం, అడ్డగోలుగా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కడికక్కడ పెరిగిపోవటం, వాళ్ళ జీవం చాలా కష్టంగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తేజోదత్తం తగ్గిద్ది, తేజస్ తగ్గిద్ది, ఫ్యాట్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అంటే అది బ్యాడ్ ఫ్యాట్ లెవెల్స్. గుడ్ ఫ్యాట్ లెవెల్స్ అన్ని గురుడు అధీనంలో ఉంటుంది. ఒక పర్సన్ చూడంగా చెప్పచ్చు వీడి జాతకం గురుడు చెడిపోయాడా లేదా అని. ఇంకా మనకి బోన్స్ మీద రవి కంట్రోల్ ఉంటుంది. సూర్యుడు డి విటమిన్ అంటాం కదా మనం. ఒక్కొక్కరి జాతకంలో సూర్యుడు చాలా బలంగా ఉంటే వాళ్ళది హెవీ బోన్ ఉంటుంది, కాల్షియం లెవెల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఫ్యాట్ లెవెల్ రిస్ట్ ఉంటుంది. అక్కడ వాళ్ళ చేయి చూసాం అనుకోండి, రౌండ్ రిస్ట్, ఫ్లాట్ రిస్ట్ అని చెప్పి మందంగా ఉంటుంది. ఇప్పుడు ధోని చూసాం, అతని రిస్ట్ చాలా ఫ్లాట్గా ఉంటుంది, అంటే బద్దలాగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. వీళ్ళకి రవి చాలా బలంగా ఉండడం కనిపెట్టచ్చు. అంటే బాడీలో వాళ్ళ బోన్ వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళు రవి బలంగా ఉన్నాడు, అందుకే అస్థికల మీద ఈ రవి దెబ్బతిన్నాడు వాళ్ళ జాతకంలో. వీళ్ళకి బ్రోన్ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బోన్లు ఇరిగిపోవటం కానీ, అరవై మొక్కలు ఊడిపోయి పక్కన వెళ్ళిపోవటం కానీ, ఇలా బోన్స్ మీద డ్యామేజ్ జరుగుతుందంటే వాళ్ళ జాతకంలో రవి ఇబ్బందుల్లోకి వెళ్ళాడు అని. చూడండి, వీటి ఆధిపత్యం ఎక్కడైతే ఉంటుందో ఆ ఆధిపత్యం కొలాప్స్ అవుతుంది ఆ గ్రహం దెబ్బతింటే. ఇంకా శుక్రుడికి శుక్లం మీద, ఎందుకంటే శుక్రుడు ఇందాక మనం ఏం చెప్పాం, జలతత్వం అని చెప్పాంగా. ఈ జలంలో నుంచి ఏంటంటే శుక్లాన్ని కంట్రోల్ చేస్తుంది, శుక్లం తయారయ్యేది ప్రతి పర్సన్లో. స్త్రీలకు వచ్చేసరికి ఎగ్స్ తయారవుతుంది, పురుషులకు వచ్చి శుక్ర కణాలు. దీన్ని మనం ఏమంటామంటే రేతస్సు అంటాం. ఈ రేతస్సు తయారవ్వాలంటే మాతృత్వం ఉండాలి, పితృత్వం ఉండాలి. ఈ మాతృత్వానికి కంట్రోల్ ఏంటి? ఇక్కడ చంద్రుడు. అందుకే చంద్రుడికి తల్లికి సంబంధం ఉంటుంది. నా రక్తం పంచి పుట్టారు, నా రక్తం పంచితే నువ్వు పుట్టావు అని చెప్పేసి తల్లి ఉంటుంది. తల్లి రక్తాన్ని పంచుకొని మనం పుడతాం. అంటే ఏంటి? చంద్రుడు దేని మీద ఆధిపత్యం ఉంటుంది ఇక్కడ? కుజుడు రక్తమే, బ్లడ్ కుజుడు అనుకుంటాం, మజ్జ కుజుడు అనుకుంటాం, కానీ దీని మీద పట్టు ఉండేది చంద్రుడు. అంటే ఈ ఉనికి పట్లు ఇవి. ఒకళ్ళ జాతకంలో చంద్రుడు చెడిపోయి అనుకోండి, వాళ్ళ రక్తంలో బీపీ లెవెల్స్ మారుతుంటాయి. చాలా మంది కుజుడు వల్ల బీపీ అంటారు కానీ కాదు, బీపీ వచ్చేది చంద్రుడు వల్ల. ఎందుకంటే ఆ చంద్రుడు మనస్సు, ఆ మనస్సులో ఉన్న యాంగ్జైటీ లెవెల్స్ వల్ల లో బీపీ కానీ హై బీపీ కానీ పెరుగుతాం. ఇప్పుడు ఒక పర్సన్ లో బీపీ ఉంది అంటే ఏంటి? చంద్రుడు బలహీనం అయ్యాడు. చంద్రుడు ఏంటంటే మనకి ఇక్కడ బాడీలో సాల్ట్ లెవెల్స్, ఉప్పు ఎక్కువ తినండి అని చెప్తే లో బీపీ కంట్రోల్ అయిపోతుంది.
చంద్రుడు అశుభ గ్రహాలతో విపరీతమయ్యాడు. వీళ్ళకి ఉప్పును కంట్రోల్ చేయాలి. అంటే రక్తం మీద ఆధిపత్యం చంద్రుడిదే. రక్తం కుదురైతే అయి ఉండొచ్చు, కానీ ఆధిపత్యం చంద్రుడు. బోన్స్ రవి అయితే అయి ఉండొచ్చు, కానీ బోన్ లోపల ఉన్న బోన్ మీద మజ్జ మీద కుజుడిది ఆధిపత్యం ఉంటుంది. అంటే పట్టు ఆడది. ఇంకా బుధుడు అనేది ఏంటంటే మనకి స్కిన్. మనకు శుకుడు కూడా అందానికి కారకుడు. అతను కూడా స్కిన్ లోపల ఇంటర్నల్ టిష్యూస్ మీద ఆధారం ఉంటుంది, ఇంటర్నల్ గ్లాండ్స్ మీద. కానీ ఎక్స్టర్నల్ స్కిన్ మొత్తం ఏంటంటే బుధుడు ఆధిపత్యం అన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని నాటికి పట్టుని కలిగి ఉంటారు అని అర్థం. అంటే మీరు ఒకళ్ళ జాతకం చూడంగానే వాళ్ళ జాతకంలో ఫిజికల్ గా దేని మీద కంట్రోల్ ఉంది, వాళ్ళ బాడీ లెవెల్స్ లో ఏ ఆర్గాన్స్ ఎలా ఉంది, తర్వాత తర్వాత మీకు ద్రాకాణం వాటికి సంబంధించిన కొంచెం గ్రహాలకి మెడికల్ గా తీసుకెళ్తున్నప్పుడు నక్షత్రాల మీద కొంచెం డీప్ ఉంటుంది. అప్పుడు మీరు ఏంటంటే వాళ్ళ యొక్క రోగ స్థానాలను కూడా మీరు చెప్పగలుగుతారు. ఈ ఆర్గాన్స్ ఇది ప్రాబ్లం వస్తుంది, వీళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, ఈ యాటిట్యూడ్ వల్ల వాళ్ళ జాతకంలో ఇది మైనస్ అవుతుంది. బాగా 24 గంటలు దుఃఖంలో ఉండి నెగిటివ్ గా ఉండి ప్రతి దాంట్లో పీడగా అనిపిస్తా ఇంటర్నల్ ఒంటరి దుఃఖాన్ని అనిపిస్తాడు చూసావా, వాళ్ళకి లో బీపీ ఉంటుంది. అంటే చంద్రుడు బలహీనం అవుతున్నాడు, సాల్ట్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి, బాడీలో లో బీపీ పెరిగింది. వాళ్ళకి కొంచెం ఒక చిటికెడు ఉప్పు తినమని చెప్పాలి కూరల్లో. దానివల్ల వాళ్ళ బీపీ బ్యాలెన్స్ అవుతుంది. ఒక పర్సన్ బాగా యాంగ్జైటీ అయిపోతున్నాడు, తొందరపడుతున్నాడు, దూకుతున్నాడు, అసలు కంట్రోల్స్ తప్పుతున్నాడు అనుకోండి, వీళ్ళకి హై బీపీ పెరిగే ఛాన్స్. కుజుడు దృష్టి పడింది చంద్రుడి మీద హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. శని దృష్టి పడింది చంద్రుడి మీద లో బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ లాజిక్. అర్థమైనా? లో బీపీ వాళ్ళు ఉప్పు తినమని చెప్పాలా, హై బీపీ ఉన్నవాడిని ఉప్పు తగ్గించమని చెప్పాలి. అర్థమైనా? ఇప్పుడు చంద్రుడు రక్తం నీళ్లు అనుకుందాం. కుజుడు వచ్చాడు, కింద మంట పెట్టాడు, పొగలుగా ఎక్కితే నీళ్లు, హై బీపీ. శని శీతల వాయువు, కోల్డ్, శని దృష్టి పడింది, నీళ్లు గడ్డ కడతాయి. అర్థమైనా? అంటే ప్రయాణం చేయట్లే, గడ్డ కడుతుంది. ప్రయాణం చేయాలంటే దానికి ఉప్పు కావాలి, బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా మనకేంటంటే మన శరీరంలో ఒక్కొక్క ఆర్గాన్స్ మీద ఒక్కొక్క గ్రహానికి పర్సు ఉంటుంది. వీటిని మీరు కమాండింగ్ బాగా నేర్చుకోగలిగారు అనుకోండి, మీరు ఏంటంటే చాలా మంది ఎక్కడ అనారోగ్యం వచ్చే ఛాన్స్ ఉందో ముందే తెలుస్తుంది మీకు. ప్యారలల్ గా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలా, వెయిట్ మీద కంట్రోల్ చేసుకోవాలా సైకలాజికల్ గా అని చెప్పేసి ఒక ఐడియాని కూడా ఇవ్వగలుగుతారు. జస్ట్ బేసిక్స్ అంతే మనకి. ఈ బేసిక్స్ తీసుకుంటే మీకు ఏంటంటే ఏ ఏ గ్రహాలకి మనం ఎక్కడెక్కడ ఎలా కంట్రోల్స్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, పర్సన్స్కి వాళ్ళని ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు ఏ రాంగ్ రూట్లో వెళ్తున్నారు, ఇలా చెప్పొచ్చు. ఇవాళ మీకు 3-4 టాపిక్స్ కవర్ అయినాయి. సూర్యుడి నుంచి డైటిస్ కవర్ అయినాయి. అర్థనా? ఇంట్లో వస్తువులు గ్రహ తత్వాల నుంచి ఎలా చెప్పాలి, అలాగే మన శరీరంలో వాళ్ళ యొక్క గ్రహాల యొక్క ఉనికి బట్టును బట్టి కూడా ఏ ఏ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రేపొద్దున స్కిన్ అనగానే ఇమీడియట్లీ శుక్రుడికి బుధుడికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మీరు చెప్పొచ్చు, చూడొచ్చు. ఏ గ్రహ ప్రభావం వల్ల వీళ్ళు శని పడ్డాడు, బుధుడి మీద దృష్టి పడుతుంది, బద్ధకం వస్తుంది, బద్ధకం వచ్చినప్పుడు లోపల మల్యం పెరిగిపోతుంది, వాయువుల్లో డిఫరెన్స్ వస్తుంది. వాయువుల్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్కిన్లో కొంచెం తేడాలు పడతాయి. లేదా కుజుడు బాగా పడుతున్నాడు బుధుడి మీద, కుజుడు అగ్నితత్వం, స్కిన్ పేల్చేస్తున్నాడు, వాళ్ళ స్కిన్ పగిలిపోతా ఉంది. అర్థమైందా? ఇలాగా ఆ స్కిన్ మీద ఏ గ్రహం నెగిటివ్ ప్రభావం ఉంది, వీళ్ళు దానికి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బ్యాలెన్స్ అవ్వచ్చు. అప్పుడు మీకు కొద్దిగా ఆయుర్వేదం కూడా తెలిసి ఉండాలి, చరక సమితి కానీ శుక్ర సంస్కృతి కానీ. అర్థమైందా? లేదా 18 అష్టాంగ హృదయం కానీ కొంచెం ఆయుర్వేదం మీద గ్రిప్ ఉందనుకోండి, ఎలాంటి ఫుడ్స్ తినాలి అంటే మీరు వాళ్ళకి చెప్పగలుగుతారు. అంటే ఈ గ్రహాలతోనే. అర్థమైందా? అంటే మీకు ఎందుకంటే ఇవన్నీ బాగా తెలియాలి. ఒక గృహంలో వాస్తు, వాళ్ళు ఎలాంటి వాస్తుని పెట్టుకొని ఈ భూమి మీద పుట్టాడు, ఆ వాస్తు ఆ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఎలాంటి నెగిటివ్ వస్తుంది, ఆ వాస్తుని మనం వేరే కొన్ని ధాతువులతో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు. ఫ్యూచర్లో మీకు ఆ క్లాసెస్ చెప్తాను, మీకు కొంచెం కమాండింగ్ ఉంటుంది, ఇంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు ద్వారా. రెండోది, న్యాచురల్గా యూనివర్సల్గా ఎలాంటి వాస్తు ఉండాలి, ఆ వాస్తు అలా ఉండటానికి కారణం ఏంటి,
ఇప్పుడు మీకు ఏంటంటే యాక్సిటీ పదవి భాగం డైటీస్ అంతా అది కొంచెం డెప్త్ సబ్జెక్ట్ అది. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అది చేయాలంటే ముందు మీకు నక్షత్రాలు బాగా కమాండ్ వచ్చి ఉండాలి. రేపు పొద్దున ఎవరిని అడుగుతారు, మీరు ఆస్ట్రాలజీ వచ్చి కదండి గృహప్రవేశం అడిగారు అనుకోండి. గృహప్రవేశం అడిగినప్పుడు ఫస్ట్ వాళ్ళ జాతకం తీసుకుంటాం. వాళ్ళ ఇంటి యొక్క వైశాల్యాలు మ్యాపింగ్ తీసుకుంటాం. అది ఏ నక్షత్రం పడింది, ఈ జాతకుడికి ఆ నక్షత్రానికి సంబంధం ఉందా లేదా ఆ ఇంటికి. అలాగే ఆయుము ఎంత వస్తుంది, ఈ జాతకుడికి ఆయుము సెట్ అవుతుందా లేదా. ఆ తర్వాత ఈ మూడింటికి వారం ఏం వచ్చింది, తిథి ఏం వచ్చింది చూసుకుంటాం. అర్థమైందా? తిథినాథుడికి వీళ్ళ జాతకం ఎట్లా ఉంది, తర్వాత ముహూర్తాన పెట్టే నక్షత్రం తిథి ఈ జాతకుడికి ఉందా లేదా. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒక చిన్న గృహప్రవేశం ముహూర్తం పెట్టాలంటే. టైం తీసుకుంటాం, ఎందుకంటే చాలా ముహూర్తాలు ఎత్తుకోవాలి కదా. అది తెలియాలంటే మీకు అదొకటి పెట్టాలి. గృహప్రవేశానికి ఒక ముహూర్తం పెడతాం. ఆ గృహం ఎలాంటి గృహం, ఎప్పుడు ప్రవేశం చేయాలి. లేదు శంకుస్థాపన చేయాలి, భూమిలో మనం గుణపం బాతాలంటే మనం కట్టాలనుకుంటున్నాం అంటే అధోముఖ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో ముహూర్తం ఎలా పెట్టాలి అంటే నక్షత్రాల గురించి కూడా మీకు బాగా తెలియాలి. ముందు 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 27 నక్షత్రాలు కంటతా చేయండి, నిద్రలో కూడా చెప్పగలిగేటట్టు. ఊర్ధ్వముఖ నక్షత్రాల్లో ఎలా పెట్టాలి, అధోముఖ నక్షత్రాలు ఎలాగంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఏ ముహూర్తాన్ని ఏ నక్షత్రం వాడితే బాగుంటుంది, వివాహాలకు ఎలాంటి నక్షత్రాలు పెట్టుకోవాలి, ఇట్లాగా చాలా ఉంటాయి. ఎందుకంటే నక్షత్ర కాన్సెప్ట్ మీకు ఏంటంటే ముందు ముందు చాలా డెప్త్కి తీసుకెళ్తారు. దాంట్లో నుంచి మీకు మీకు చాలా రోగాలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఏ డైరెక్షన్ ఉంటుంది, ఏ దిక్కులో ఉంటుంది, ఆ డైరెక్షన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి. ఇంకా మనకి ఉంటాయి దగ్ధరాశులని, దగ్ధ తిథులు అని చెప్పేసి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, గ్రహ యోగాలని. ఈ ముహూర్త విభాగంలో కొన్ని టచ్ చేస్తాను నేను ప్రిడిక్షన్లో. మీకు కొంచెం కమాండ్ వస్తుంది, ఎవరిని ఏదైనా ప్రశ్న అడిగినా కూడా మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. అర్థమైందా? ప్రస్తుతానికి బేసిక్స్ అయితే రావాలి, ఎందుకంటే బేసిక్స్ లో మీకు గ్రహాల పట్టులు తెలిసి ఉండాలి, ఉనికి పట్టులు తెలిసి ఉండాలి. అర్థమైందా? వాటి సవరాలు ఎంత చెప్పాం కదా, బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, వీళ్ళకి ఏ డైరెక్షన్ లో బ్యాంక్ ఉంటుంది, ఏటీఎంలు ఏ డైరెక్షన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గురుడనగానే బృహస్పతి ధనాగారానికి ఆధిపత్యం, మనీని స్టోర్ చేస్తున్నాడు. ఎక్కడ స్టోర్ ఉంది లైఫ్ లో, వీళ్ళింట్లో కూడా ఏమో స్టోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ దాచిపెడతారు డబ్బు. అలాగే ఈ ఇరు వరుసలుగా వాస్తులో కొన్ని బలాలు ఉంటాయి. ఏ బలం ఏ గ్రహం అధీనంలో ఉంటుంది, మనం అక్కడ పెడతాం వల్ల, ఆ పని చేయడం వల్ల మన ఇంట్లో ఒక కాస్మిక్ ఎనర్జీని మనం ఎలా డెవలప్ చేయాలి. ఆ ఎనర్జీ ఏంటంటే మన గ్రహాలతో ఫైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తా మనం ముందుకెళ్తాం. వాస్తు కావాలి. వాస్తు కావాలంటే ముందు జ్యోతిష్యం తెలుసు. జ్యోతిష్యం తెలియకుండా, గ్రహాల మీద పట్టు తెలియకుండా, తిథుల గురించి తెలియకుండా, నక్షత్రాల గురించి తెలియకుండా, ఆ, యోగకరణాల గురించి తెలియకుండా మనం ఏంటంటే ఈ వాస్తు టాపిక్ని టచ్ చేయకూడదు. టచ్ చేసాం అనుకో జనాలు మోసం చేసినట్టు. ఆ ఈశాన్యం బాగుందంటే ఈశాన్యం బాగానే ఉంటుంది కాదనరు, కానీ ఆ ఈశాన్యంలో మనం ఏం చేస్తున్నాము, విదుక్కు ఎవరు అధీనంలో ఉంది, మూలలో ఎవరు అధీనంలో ఉంటే రాహుకేతులు అధీనం. వాళ్ళు ఏం చేస్తారు, అందరూ విడగొడతారు, మాయమోహాలు పెంచేస్తారు. వాళ్ళు కాదు కదా మనకు కరెక్ట్. సగం సొసైటీ అలా వెళ్ళిందంటే కారణం ఏంటంటే వాస్తు ప్రభావం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, వీళ్ళ ప్రభావం, రాహుకేతుల ప్రభావం ఎక్కువ పెరిగింది. పెరగబట్టే మనకి ఇన్ని రకాల ఆలోచనలు బట్టి అన్ని దూరం అవటం. డబ్బు వస్తాం కాదు మ్యాటర్. ఇద్దరు పిల్లల్ని కానీ ముగ్గురు పిల్లల్ని కానీ పెంచడానికి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. విదిక్కుల ఇళ్లలో ఉన్నాడు, లక్షల జీతాలు అవుతున్నారు. అసలు జీతమే లేకుండా మంచి దిక్కుల్లో ఉన్న వాళ్ళు పూర్వీకులు 10 మందిని కన్నారు, 15 మందిని కన్నారు, శుభ్రంగా పెంచారు వాళ్ళని, ఏ లోటు లేకుండా. చూడండి, ఉమ్మడి కుటుంబాలు ఉండే, మండువాలు ఉండే, ఎక్కువ మందిని పెంచారు, ఎక్కువ మందిని కన్నారు, అసలు కష్టమే లేకుండా పెంచారు పిల్లలందరినీ, రోగాలు లేకుండా ఆరోగ్యంగా. అంటే వాస్తు ప్రభావం. విదిక్కుల్లో ఉన్న ఇళ్ళు రావుకేతు ప్రభావం ఉన్నట్టు ఇద్దరు పిల్లల్ని పెంచడానికి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. రీజన్ ఏంటంటే దాని ప్రభావం దాని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇక్కడ దిక్కు అనుకుంటాం మనం, గ్రహం అనేది ఇంటర్నల్ ప్రభావం చూపిస్తుంది. అప్పట్లో మహా అయితే 10,000 కూడా సంపాదించలేము, 10 మందిని పెంచాడు. ఇప్పుడు 10 లక్షలు సంపాదిస్తే ఇద్దరు పెంచలేడు. ఇదే గ్రహ ప్రభావం అంటే. అర్థమైనా? ఇంట్లో అమ్మా నాన్నతో కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు తాత ముత్తాతలు బతికున్నారు, వాళ్ళ ముత్తాతలు బతికున్నా కూడా పెంచేవాడు, భుజాన్ని నాగేసుకొని వెళ్ళి అందరిని పెంచేవాడు. ఎందుకంటే వాళ్ళు ఉండే ఇల్లు పూర్వీకుల యొక్క వాస్తు పర్ఫెక్ట్ దిక్కుల్లో కట్టారు. మధ్యలో వచ్చారు సొంత తెలివితేటలతో ఎవరికి వాళ్ళు వాస్తు అనుకుంటారు. వాస్తు తేలిక కదా అనుకుంటారు. వాస్తు తేలిక కాదు.
జ్యోతిషంలో కమాండ్ వచ్చి గ్రహాల మీద గ్రిప్ వచ్చి అప్పుడు వాస్తు పట్టుకుంటే అది కమాండ్. ఏం తెలియకుండా వాస్తు అనుకుంటే ఎలాగా? ఎందుకంటే ఒక శంకు పాతాలన్నా, అర్థమైందా, లేక ధ్వజస్తంభం ఎత్తాలన్నా, గుడి కట్టాలన్నా, ప్రాకారాలు కట్టాలన్నా, ఏది కట్టాలన్నా, వాస్తు కట్టాలన్నా ముందు జ్యోతిషం బాగా తెలిసి ఉండాలి. నక్షత్రాల మీద కమాండ్ ఉండాలి. ఒక ఇంటికి గృహ నక్షత్రాన్ని తీస్తే ఒక యజమాని నక్షత్రానికి ఆ పేరు నక్షత్రం గృహ నక్షత్రం ఎంత బాగుందో చూడాలి. ఇంటి యజమాని వర్గుకి ఏ ఆయమం బాగుందో చూడాలి. అదేనా? ఎందుకంటే మనం తూర్పు గుమ్మం తీసుకున్నాం అనుకోండి, ఒక దజాయం తీసుకుంటే దాని కొలత వచ్చి కాకాయం ఈశాన్యం వస్తుంది. ఈశాన్యం కాకాయం వస్తున్నప్పుడు మనం అక్కడి నుంచి మనం ఏ విధంగా తీసుకెళ్తాం? మనం కాకాయం అంటే నానా రకాల కష్టాలు వస్తాయి, ఇబ్బందులు పెడుతుంది. మనం ఈశాన్యం గుమ్మాలు పెడతాం. సూపర్ ఉందండి అంట. సూపర్ అంటే ఎక్కడ ఉంది? మేము ఎంత సంపాదిస్తున్నాం, నీ సంపాదన ఎంతమందికి ఉపయోగపడుతుంది, అసలు నీ చుట్టూ ఎంతమంది ఉండాలి, ఎంతమందిని నువ్వు పెంచుతుంది, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి యొక్క దుష్ఫలితాలను చెప్పగలిగేది మాత్రమే జ్యోతిష్యం. ఇంకొంతమంది అమ్మ నీకు అక్కడ ఉంది పగల కొట్టేస్తాం, ఇక్కడ ఉంది పగల కొట్టేస్తాం, అది ఉండకూడదు ఇది ఉండకూడదు అంటారు. ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఒక ఇంట్లో ఉన్నాడు, అప్పుడు రాని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఎవరు చెప్పలేరు. కానీ ఆస్ట్రాలజర్ చెప్పగలుగుతాడు. నీకు ఈ దశ యాక్టివేట్ అయింది, ఈ దశ నుంచి ఈ పాచిక బోధక కారక వేదకలో పలానా గ్రహాలు అంతర్దశలు వస్తున్నాయి, ఈ అంతర్దశలు వస్తున్నప్పుడు నువ్వు పలానా ఇంట్లో మీ పలానా మూలాన పలానా ధాతువుని తెచ్చిపెట్టావు, ఆ ధాతువు యొక్క ఎఫెక్ట్ ముందు వచ్చింది. ఈ గ్రహ దశ వచ్చే 2 రోజుల ముందు వచ్చింది ఆ ఇంట్లోకి వస్తూ అక్కడ ఒక అంతర్దశ వచ్చే ముందు 1 గంట ముందు వచ్చి కూర్చుంటుంది. అక్కడ వచ్చి కూర్చుంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అక్కడి నుంచి అది తన ఆరాని ఏంటంటే మన మీద చేస్తుంది. ఒక కాస్మిక్ ఎనర్జీ, నెగిటివ్ కాస్మిక్ ఎనర్జీ మనకి వేస్తుంది, మన లైఫ్ లో ఇబ్బంది పడతాం. అప్పుడు మన ఇంట్లో బాగానే ఉంటుంది. కానీ ఒక వస్తువు వస్తుంది, ఆ గ్రహం యొక్క ధాతువు మన ఇంట్లో ఆ మూలకు వచ్చి కూర్చుంటుంది. మన జాతకంలో ఎక్కడైతే కూర్చుందో అదే మూలలో అదే డిగ్రీలో వచ్చి కూర్చుంటుంది. మనమే తీసుకెళ్లి పెడతాం అక్కడ, బాగుంది కదా అని. మంచి జరిగేటప్పుడు కూడా అంతే, ఒక వస్తువు వస్తుంది దాన్ని తీసుకొచ్చి పెడతాం, అది మంచి చేసి వెళ్ళిపోతుంది. అంటే యూనివర్స్ లో ఎనర్జీస్ ని ఏ విధంగా ఒక వస్తువు తీసుకొస్తుంది, ఆ వస్తువుకి ఆ గ్రహం అది ఆధిపత్యం తీసుకుంటే మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది. ఇంకా మనకు వచ్చే ఆలోచనలు అవి కూడా మన మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది. ఇదంతా ఏంటంటే జ్యోతిష్యం తెలియకుండా వాస్తవం మనం టచ్ చేయకూడదు. ఓన్లీ 2 వాస్తు పుస్తకాలు ఏదో నాకు వచ్చు, నేను గీతలు గీస్తాను, ఏకశితి విభాగం తీస్తాను, ఆ విభాగం తీస్తాను, నాకు లెక్కలు తెలుసు, ఇది కరెక్ట్ కాదు. మీరు కావాలంటే వాస్తు పండితుడు సరైన ముహూర్తం పెట్టమనండి, పలానా జాతకుడికి ఏ గృహం కట్టాలి, ఏ టైంలో ఏ మాసంలో అతను శంకుస్థాపన చేయాలి, ఎప్పుడు గుణపం పాతాలి, ఇవన్నీ అడగమనండి, చెప్పలేరు వాడు. ఒక ఆస్ట్రాలజర్ చెప్పగలుగుతాడు. అసలు ఏ నక్షత్రంలో గుణపం పాతాలి, ఆ నక్షత్రం ఆ జాతకుడికి ఏ తార అయింది, లేకపోతే ఒక ఆయమం తీస్తున్నప్పుడు వైశాల్యం తీస్తున్నప్పుడు వచ్చే నక్షత్రం ఏంటి, అది ఆ జాతకుడికి మంచిదా కాదా, ఆ ఇల్లు అంత గ్యాప్ లో కడుతున్నప్పుడు అతను కలిసి వస్తుందా నష్టపోతాడు, ఆ ఇంట్లో ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒక నక్షత్రం గృహ నక్షత్రం తీయటం చాలా ఇంపార్టెంట్. ఎన్ని తెలియకుండా, జాతకం తెలియకుండా, జ్యోతిషం తెలియకుండా వాస్తు రాదు. చాలా మంది వాస్తు వచ్చు అనుకుంటారు, రాదాడు. మీరు చెప్తారు కావాలంటే, ఒక జాతకం మీ ముందు పడంగానే మీరు ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇంట్లో ఏ మూల ఏ రంగు పెట్టారో కూడా చెప్పగలుగుతారు. ఆ రంగు వచ్చి కూర్చుంటది అంతే. వాళ్ళ ఇంటి బయట ఏ ఏ వాతావరణం ఉందో చెప్పగలుగుతారు, పార్క్ ఎక్కడ ఉందో చెప్పగలుగుతారు, బ్యాంకులు ఎక్కడ ఉందో చెప్పగలుగుతారు, ఆ ఇంటికి హాస్పిటాలిటీ ఎక్కడ ఉందో చెప్పగలుగుతారు, 6th లార్డు ఏ నక్షత్రమే ప్లేస్ అయ్యాడు, ఏ డైరెక్షన్ లో వీళ్ళకి హాస్పిటల్ ఉందో చెప్పగలుగుతారు మీరు, టెంపుల్ ఏ డైరెక్షన్ లో ఉందో చెప్పగలుగుతారు. అర్థం, పవర్ స్టేషన్ లో అధికారులు ఎవ్రీథింగ్ వాళ్ళకి వాళ్ళ కూర్చున్న ఇంట్లో నుంచి ఏ ఏ డైరెక్షన్ లో డిగ్రీలతో సహా చెప్పగలుగుతారు ఆస్ట్రాలజర్స్. వేరే వాస్తవాలు చెప్పలేరు. అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుందో కూడా మీరే చెప్పగలుగుతారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది జనరల్ వాస్తుకి, పైపైన ఇదే దానికి, సముద్రం అడుగులోకి వెళ్ళి ఇదే దానికి చాలా తేడా ఉంటుంది. మీరేంటంటే అలా ఏదగలుగుతారు. అలా ఏదాలంటే బేసిక్స్ మీద కమాండ్ ఉండాలి. ఎవ్రీ బేసిక్స్ లో డెప్త్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఆ పర్ఫెక్షన్ వస్తుంది. ఓకేనా? సరే సార్, క్లోజ్ చేస్తారు.